చెట్టుకి మణిహారం వేలాడుతూ ఉంటే ఇక వెలుతురు వచ్చి రమాదేవి ఒంటి మీద పడుతూ ఉంటుంది. ఏంటి వెలుతురు అని చెప్పి రమాదేవి బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు స్విమ్మింగ్ పూల్లో చందమామ రూపం కనిపిస్తూ ఉంటుంది. ఓ అయితే ఈ లైట్ రిఫ్లెక్షన్ చందమామ నుంచి వస్తుందన్నమాట. చందమామ ముందు ఏ వెలుతురైనా సరే సరిపోదని చెప్పి రమాదేవి అనుకుని ఇక ఫోన్లో ఉన్న ఉపేంద్రతో చెప్పు ఉపేంద్ర అని చెప్పి నువ్వు తప్పకుండా మా మ్యారేజ్ యానివర్సరీకి రావాలని చెప్పి ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నన్ను కూడా మీ మనిషిగా గుర్తించినందుకు చాలా థ్యాంక్స్, తప్పకుండా నేను ఫంక్షన్కి వస్తాను అని చెప్పి ఉపేంద్ర అంటూ ఉంటాడు. తర్వాత రమాదేవి మళ్ళీ మణిహారం గురించి ఆలోచిస్తూ అసలు ఆ హారం ఎక్కడుంది, ఆ మనవరాలు ఎక్కడుంది, ఆ హారం నా దగ్గరికి ఎప్పుడు చేరుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క చెట్టుకు వేలాడుతున్న మణిహారాన్ని తీసుకొని చామంతి తన తల్లి ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు. తర్వాత రోజు ఉదయాన్నే చామంతి బయటకు వెళ్తుంది. ఇక అలా రోడ్డు దాటడానికి తను భయపడుతూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి చామంతి చెయ్యి పట్టుకొని తనని జాగ్రత్తగా రోడ్డు దాటిస్తాడు. తర్వాత చామంతి ప్రేమతో అవును డ్రైవర్ బాబు, నువ్వు ఈ ఊరికొచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, ఆ ఇంట్లో ఎప్పటి నుండి పనిచేస్తున్నావు అని చెప్పి చామంతి ప్రేమ్ని అడుగుతూ ఉంటుంది. దాంతో ప్రేమ్ నేను 22 ఏళ్ళుగా అక్కడే పనిచేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అంటే నువ్వు చంటి బాబుగా ఉన్న దగ్గర నుండి ఆ ఇంట్లోనే చేస్తున్నావా, అసలు అన్నేళ్ళుగా ఆ ఇంట్లో ఎలా పనిచేస్తున్నావు, 4 రోజులు ఆ ఇంట్లో పనిచేసినందుకే నాకు అమ్మో అనిపించింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక తర్వాత చంద్రకాంత్ గారు కూడా అక్కడ 24 ఏళ్ళుగా పనిచేస్తున్నారట అని చెప్పి అంటూ ఉంటే ఆవిడ కన్నా నేను కాస్త జూనియర్ని అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. తర్వాత చామంతి అవును ఆ ఇంట్లో ఎప్పుడు కూడా చిన్నబాబు చిన్నబాబు అంటారు కానీ ఆయన ఎప్పుడు కూడా కనిపించరేంటి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆయన ఎప్పుడు కూడా నీకు కనపడకూడదనే కోరుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకు ఆయన మేడం కంటే ఎక్కువగా టార్చర్ చేస్తారా, ఆయన సాడిస్టా లేదంటే సైకోనా అని చెప్పి ఇలా చామంతి అడుగుతూ ఉంటే కాదు అంతకు మించి ఇప్పుడు నువ్వు మేడంని అరుణ్ బాబుని చూసావు కదా, మేడం కంటే అరుణ్ బాబు కాస్త తక్కువ కానీ ఆ చిన్నబాబు ఉన్నాడే వీళ్ళిద్దరినీ మించి అతను ఒక పెద్ద రేపిస్ట్, అమ్మాయిలు కనిపిస్తే చాలు చెప్పు కింద పువ్వులాగా నలిపేస్తాడు, నువ్వు కూడా జాగ్రత్త, నీలాంటి అందమైన ఆడపిల్ల కనిపిస్తే వాడు అస్సలు వదిలిపెట్టడు అని చెప్పి ప్రేమ్ చిన్నబాబు గురించి చామంతికి చెబుతూ ఉంటాడు. ఇక తన గురించి తానే చామంతికి అలా చెబుతూ ఉండడంతో చామంతి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. చిన్నబాబు గురించి ఇంకా చెప్పమంటావా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో చామంతి భయంతో వణికిపోతూ అమ్మో ఇప్పటి వరకు చెప్పింది చాలే, ఇక అతని సంగతి వదిలే అని చెప్పి ఇక చిన్నబాబు గురించి నేను ఎప్పుడూ కూడా అడగను, పద మనం వెళ్దామంటూ అలా ప్రేమ్ని తీసుకుని షాపింగ్కి వెళ్తూ ఉంటుంది. అక్కడున్న ఒక చిన్న బట్టల షాప్లోకి చామంతి ప్రేమ్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇక్కడ బట్టలు కొంటావా అని చెప్పి ప్రేమ్ చామంతిని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వేదో పెద్ద ఉన్నోళ్ళింట్లో పుట్టి పెరిగినట్టుగా ఇక్కడ బట్టలు కొంటావా అని అడుగుతున్నావు, నువ్వెప్పుడు ఇలాంటి చోట్ల బట్టలు కొనలేదా ఏంటి, మళ్ళంటి లేని వాళ్ళు ఇలాంటి చోట్లే కదా బట్టలు కొనేది అని చెప్పి చామంతి ప్రేమ్ని తీసుకుని ఆ షాప్లోకి వెళ్తుంది. ఇక అలా వాళ్ళు కొన్ని బట్టలు చామంతికి చూపిస్తూ ఉంటారు. ఇది 800, ఇది 900, ఇది 1000 రూపాయలు, ఇలా వాళ్ళు బట్టలు చూపిస్తూ ఉంటే ఇదేంటి ఇంత రేటువి చూపిస్తున్నారు, తక్కువలో లేవా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. ఇది చూడండి ఇది ఒక 500 అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఒక 200కి ఇవ్వండి అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. 200కి ఏం బట్టలు వస్తాయి చామంతి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇదేంటి నువ్వెప్పుడు బేరాలు అడగనట్టుగా అలా మాట్లాడుతున్నావు, మా ఊర్లో నేను ఇలాగే బేరాలు ఆడతాను, వాళ్ళే ఇస్తారు చూడు అంటూ చూడండి ఫైనల్గా 300 చేసుకోండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే నేను వేరే షాప్లో కొనుక్కుంటాను అని చామంతి అనగానే పొద్దున్నే భలే బేరం దొరికింది అనుకుంటూ తీసుకోండి అమ్మా అంటూ వాళ్ళు కవర్లో పెట్టి చామంతి చేతికి ఇస్తూ ఉంటారు. చూసావా ఎలా బేరం ఆడానో, బేరం ఆడితే అంతే అని చెప్పి చామంతి ప్రేమ్తో అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రా నీకు కూడా ఏమైనా కొనిస్తాను అంటూ ప్రేమ్ని పక్కకు తీసుకెళ్ళి షర్ట్స్ చూపించమని అడుగుతూ ఉంటుంది. అలా ప్రేమ్కి ఒక షర్టు ప్యాంటు తీసుకుంటుంది. తర్వాత ఇంకొక షర్ట్ని కూడా చూస్తుంది. ఈ షర్ట్ కూడా నీకు బాగుంటుంది డ్రైవర్ బాబు అంటూ చామంతి ప్రేమ్కి షర్ట్ని సెలెక్ట్ చేస్తుంది. ఇది కూడా నాకేనా, ఎందుకు ఇది కూడా అని చెప్పి అంటూ ఉంటే నీకోసమే, దీని మీద నేను మంచి ఎంబ్రాయిడరీ చేస్తాను అని చెప్పి చామంతి ప్రేమ్కి చెబుతూ ఉంటుంది.
నీకు ఇలాంటివి కూడా వచ్చా అని చెప్పి ప్రేమ్ అంటాడు. బ్రహ్మాండంగా వచ్చు అని చెప్పి ఇక అలా ప్రేమ్కి కూడా బట్టలు తీసుకుంటే అప్పుడు ప్రేమ్, అయితే మొత్తానికి నీ చేతులతో ఎంబ్రాయిడరీ చేసిన షర్ట్ని నేను వేసుకోబోతున్నాను అనమాట అని చెప్పి ప్రేమ్ సంతోషంగా చామంతికి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు షాపింగ్ని పూర్తి చేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు చామంతి, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరుగుదాం, అక్కడ ఒక మంచి బేకరీ ఉంది, ఆ ముందుకు వెళ్తే బర్గర్లు పిజ్జాలు దొరుకుతాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి పిజ్జాలు బర్గర్లా? మన స్థాయికి అవి తింటే మన జీతాలు ఏం సరిపోతాయి? నీకు పెద్దవాళ్ళ ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళ అలవాట్లే వచ్చినట్టున్నాయి అని చెప్పి చామంతి అంటూ ఉంటే, ఏదో అప్పుడప్పుడు వాళ్ళతో వెళ్తూ ఉంటాను కదా అందుకే అలా తెలిసిందని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. మరి ఇంకెక్కడ తిన్నాము నువ్వు చెప్పు అని ప్రేమ్ చామంతితో అంటూ ఉంటాడు. దాంతో చామంతి, అదిగో అక్కడ పానీపూరి బండి కనిపిస్తుంది కదా, మన స్థాయికి అదే కరెక్ట్, అక్కడికి వెళ్ళి తిందాం అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ్, ఏంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, మా గాంధీ బొమ్మ సెంటర్లో అయితే సాయంత్రం 5 అయితే చాలు, ఆ పానీపూరి బండి దగ్గర ఎంత క్యూ ఉంటుందో, నువ్వు కూడా ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసావంటే, ఒకటి తిన్నావంటే 10 తింటావు, అంత బాగుంటుంది, పద అంటూ చామంతి ప్రేమ్ని పానీపూరి బండి దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇక అలా పానీపూరి బండి అతను చేతులతో కలుపుతూ పానీపూరిని ప్లేట్లో పెడుతూ ఉంటే ప్రేమ్ అలా అతన్ని చూస్తూ ఉంటాడు. ఇక అలా ఫేస్ని ఒక రకంగా పెట్టి చూస్తూ ఉంటే చామంతి మాత్రం, బాగుంటుంది, తిను అని చెప్పి ప్రేమ్తో అంటూ ఉంటుంది. ఇక ప్రేమ్కి ఆ పానీపూరి తినడం రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదిగో ఇది ఇలా ఉంది కదా, ఇలా నోట్లో పెట్టేసుకోవాలి, ఇలా ఆనియన్స్ వేసుకోవాలి అని చెప్పి అలా చామంతి ప్రేమ్కి పానీపూరి తినడం నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు తినడం మొదలు పెట్టావంటే నాకంటే నువ్వే ఎక్కువ బిల్ చేస్తావు చూడు అంటూ చామంతి ప్రేమ్తో అంటూ ఉంటుంది. ఇక ప్రేమ్ అలా పానీపూరిని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. మరోపక్క అటువైపుగా రమాదేవి తన ఫ్రెండ్తో కలిసి కారులో వస్తూ ఉంటుంది. మినిస్టర్ గారిని రమాదేవి ఫంక్షన్కి ఇన్వైట్ చేయడంతో ఇక మినిస్టర్ గారి గురించి రమాదేవి ఫ్రెండ్ చెప్తూ, రమాదేవి, చాలామందికి డబ్బు ఉంటుంది, అహం ఉంటుంది, కానీ గౌరవం కొందరికి మాత్రమే ఉంటుంది, నీకు గౌరవం కూడా ఉంది, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు రాగానే మినిస్టర్ గారు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మీకు వచ్చే కోడళ్ళు ఎవరో కానీ నిజంగా చాలా అదృష్టవంతురాలు, మా అమ్మాయి వర్ష ఉంది కదా, మీ అబ్బాయి అరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందని చెప్పి రమాదేవితో తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రమాదేవి, నా కొడుకు అరుణ్ ఆకాశంలో సూర్యుడు లాంటివాడు, వాడిని అందుకోవాలంటే ఒక అర్హత ఉండాలి, కావాలంటే నా చిన్న కొడుకు ప్రేమ ఉన్నాడు కదా, వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిద్దామని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఏంటి నీ కొడుకు ప్రేమ్కా అని చెప్పి మోహన్ చిట్లిస్తూ, నా కూతురు వర్ష నీ కొడుకు అరుణ్కి సరిపోతుందో లేదో తర్వాత సంగతి, నీ కొడుకు ప్రేమ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు, ఎందుకంటే అతని స్థాయి వేరు, అదిగో చూడు రోడ్డు పక్కన పానీపూరి తింటున్నాడు అని చెప్పి రమాదేవి ఫ్రెండ్ కార్ అద్దంలో నుండి అలా ప్రేమ్ని చూపిస్తూ ఉంటుంది. దాంతో రోడ్డు మీద పానీపూరి తింటున్న ప్రేమ్ని చామంతిని చూస్తూ రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.